ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానంతో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేటి వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. రాజైన హిజ్కియా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. అష్షూరు రాజుకున్న సహాయం కంటే మనకున్న సహాయము గొప్పది. మనకు సహాయము కలదు. ఎక్కువ సైన్యం ఉందనో, ఆయుధ సామాగ్రి ఉందనో హిజ్కియా మాట్లాడడం లేదు. కానీ అష్షూరు రాజు దేవుని ప్రజల మీదకి దండెత్తి వస్తున్నాడు. ఈ విషయం తెలిసిన హిజ్కియా తన్ను తాను బలపరుచుకుని, ధైర్యపరుచుకుని తన చుట్టూ ఉన్న ప్రజలను బలపరుస్తూ అంటున్నాడు, అతనికున్న సైన్యం అంతటినీ చూచి మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు. అతని సైన్యాన్ని చూచి విస్మయం పొందొద్దు. చాలాసార్లు మన జీవితాల మీదకి కూడా అష్షూరు రాజు వస్తుంటాడు. చదవబడిన లేఖనంలో అష్షూరు రాజైన విపరీతమైన సైన్యంతో దేవుని ప్రజల మీదకి వస్తున్నాడు. అపవాది కూడా తన సైన్యంతో మన మీదకి కొన్నిసార్లు వస్తుంటాడు. విశ్వాసంలో బలహీనపరచాలని, దేవునికి దూరంగా లాక్కొని పోవాలని, జీవితాన్ని అకస్మాత్తుగా త్రుంచివేయాలని తన సైన్యంతో వస్తాడు. ఏంటి సైన్యం అంటే లోక సంబంధమైన అనుభవాలు, లోక సంబంధమైన మనుషులు, సిద్ధాంతాలే. ఇవన్నీ మన మీదకి దొమ్మిగా వచ్చి పడినప్పుడు చాలా అతలాకుతలమైపోయే పరిస్థితులు మన చుట్టూ అలుముకుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా భయం మనలోకి వచ్చేస్తుంటుంది. ఒకవేళ ఈ ఉదయం ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే హిజ్కియా మాట్లాడిన ఈ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మీరు భయపడుకుడి, దిగులు పడుకుడి, అతని సైన్యం చూసి విస్మయం చెందకుడి. మనకున్న సహాయము అతనికున్న సహాయం కంటే ఎక్కువైనది. ఏమిటి సహాయము? ఎవరి సహాయము అంటే మన ప్రభువే. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు కనుక శత్రువుపై మనకు జయమిచ్చేవాడు ఆయనే. సహాయం చేసే దేవుని వైపు చూద్దాం. అష్షూరు రాజు నాశనం చేయడానికి వచ్చినప్పుడు నీకున్న సహాయం గొప్పది అని హిజ్కియా మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనకున్న దేవుణ్ణి, ఆయన ఇచ్చే సహాయాన్ని, ఆయన ఇచ్చే ఆదరణని, ఆయన చూపిన కృపని గుర్తించక అయిపోయింది నా జీవితం, ఇంతటితో ఇక్కడతో మా బ్రతుకులో సంతోషం అయిపోయింది, భవిష్యత్ అంతా దుఃఖమే అని నిర్ణయానికి వచ్చేస్తుంటాం. ఈ వ్యాధితోనే నేను ముగించబడతాను, ఈ అప్పులే నన్ను హతమార్చేస్తాయి అని, ఈ సమస్య నుండి నేను బయటికి రాలేనని అనేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకున్న సహాయం గొప్పది. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు అంటాడు కీర్తనకారుడు. అష్షూరు రాజు వంటి సమస్యను చూచి భయపడొద్దు. మనకున్న సహాయం ఎంత గొప్పదో గుర్తిద్దాం. ప్రభుపై ఆధారపడి ధైర్యం వహిద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ధైర్యం వహించమని, దిగులు పడకని, అష్షూరు రాజు వంటి అనేకమైన ప్రతికూలతలు, మమ్మల్ని భయపెట్టే సమస్యలు మా ముందున్నప్పటికీ నిన్ను బట్టి ధైర్యం కలిగి నీవిచ్చు సహాయము ఎంతో గొప్పదని, ఎక్కువైన సహాయంని గుర్తించే బలాన్ని మా ప్రియులందరికీ దయచేయండి. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి, ఆదరించండి. ఇదినమంతా ఈ వాగ్దానం ఆధారంగా వారి పట్ల నీ కృప చూపించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.